కాంగ్రెస్ అనగానే మన పెద్దవాళ్ళు ఇప్పటికీ చాలా మంది మొహం చిట్లిస్తారు. ఇందిరాగాంధీ అనగానే కోపంగా చూస్తారు. ఆ ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న వాళ్ళకంటే తిట్టుకునే వాళ్ళు ఎక్కువ. తరాలు మారిపోయి దశాబ్దాలు గడిచిపోయాక నేటి జనానికి ఇందిరాగాంధీ గొప్ప నేత అని తెలుసు, ఉక్కు మహిళ అని కూడా తెలుసు. కానీ ఆమె కెరీర్లో అత్యంత హేయమైన అధ్యాయం ఒకటి ఉందని, దాని పేరు ఎమర్జెన్సీ అని నేటి తరంలో చాలామందికి తెలియదు. నియంత అంటే హిట్లర్, ముస్సోలిని అనే మనం చదువుకుంటాం. కానీ మన ఇండియాలో కూడా ఓ నియంత 21 నెలల పాటు ఇందిరాగాంధీ రూపంలో ఉందని ఎంతమందికి తెలుసు? చరిత్ర చదువుకున్న వాళ్లకు మాత్రమే తెలుసు. రాజకీయ నేతల్లో కూడా నేటి తరం వారికి చాలామందికి తెలియకపోవచ్చు. ఆనాడు ఆ ఎమర్జెన్సీ బాధిత కుటుంబాలు చాలా ఉన్నాయి. నాటి వీరులు నేటి తాతల రూపంలో మనవళ్ళు మనవరాళ్లకు చెప్తే తెలియాలి తప్పితే ఎమర్జెన్సీ ఏమిటో, ఆ బాధలు ఏమిటో చాలామందికి తెలియదు. అసలు ఎందుకు ఎమర్జెన్సీ విధించారో తెలిస్తే ఇంకా నోరెళ్లబెడతారు. ఇలా కూడా చేశారా అని ఆశ్చర్యపోతారు. President has proclaimed emergency. This is nothing to panic about. ఇందిరాగాంధీలో పట్టుదల, దృఢమైన నిర్ణయాలు, పరిపాలన అనేవి ఓవైపు అయితే, కేవలం తనకు వచ్చిన ప్రమాదాన్ని తప్పించుకోవటానికి విధించిన ఎమర్జెన్సీ మరోవైపు. అసలు ఎమర్జెన్సీ ఎప్పుడు విధించారు, ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఆ ఎమర్జెన్సీ పేరుతో ఎన్ని అరాచకాలు జరిగాయో కూడా తెలుసుకోవాలి. 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఇందిరా నాయకత్వంలోని క్యాబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఎమర్జెన్సీ విధిస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352లోని 1వ నిబంధన కింద ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దేశంలో ఆంతరంగిక భద్రతకు ప్రమాదం వాటిల్లినప్పుడు ఇలా చేయవచ్చని రాజ్యాంగంలో రాశారు. కానీ దేశానికి కాదు వచ్చింది ప్రమాదం. ఇందిరాగాంధీ పదవికి, రాజకీయ కెరీర్కు డేంజర్ వచ్చింది. కానీ దాన్ని దేశానికి వచ్చిన ప్రమాదంగా చిత్రీకరించి ఎమర్జెన్సీని ఇందిరా విధించేశారు. ఎంత బుల్డోజ్ చేశారంటే ఆఖరికి అప్పటి హోంమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి కూడా రేడియోలోనే ఆ ప్రకటన వినాల్సినటువంటి దుస్థితి. కానీ క్యాబినెట్ సిఫార్సు అనేది ఓ ఫాల్స్ మాత్రమే, అంతా ఆవిడ గారి నిర్ణయమే. ఎందుకు ఇలా చేసింది ఇందిరాగాంధీ? 1971లో పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. సూపర్ మెజారిటీతో కాంగ్రెస్ ఇందిరా నాయకత్వంలో పవర్లోకి వచ్చింది. రాయ్బరేలీ నియోజకవర్గంలో రెండవసారి ఇందిరా మంచి మెజారిటీతో మళ్లీ గెలిచింది. ఇందిరాపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నరేన్ ఆమె గెలుపు కరెక్ట్ కాదని, డబ్బు, అధికారం దుర్వినియోగం చేసి గెలిచిందని కేసు వేశాడు. అలహాబాద్ కోర్టు ఆయన ఆరోపణలు కరెక్టేనని తేల్చి ఇందిర ఎన్నిక చెల్లదని జూన్ 12, 1975న తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె పార్లమెంటు సభ్యత్వానికి అనర్హురాలైంది. అప్పుడు ప్రధాని పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి రిజైన్ చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఎంపీ అవ్వటానికి 6 నెలల సమయం తీసుకోవచ్చు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే కోసం ప్రయత్నించిన కొన్ని షరతులతో కూడిన స్టేను మాత్రమే పొందగలిగింది. మరోవైపు ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ తప్పుకోవాలని ఆందోళన చేయటం మొదలుపెట్టాయి. అప్పటికే రకరకాల పేర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగాయి. ఇక తన పదవి పోతుందనే భయం పట్టుకుంది ఇందిరాగాంధీకి. అంతే, ఎవరు ఏమి మాట్లాడకుండా ఉండటానికి, తన వ్యతిరేకులను అణిచివేయటానికి, ఓవరాల్గా అందరి నోళ్లు మూయించడానికి ఎమర్జెన్సీని తీసుకువచ్చింది ఇందిరా. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కొందరు సోవియట్ రష్యా చెప్తే చేసింది, క్యూబా కాస్ట్రో హెచ్చరిస్తే చేసింది అంటూ సోది కబుర్లు చెప్తారు. అసలు ఎమర్జెన్సీలో భారీగా నష్టపోయింది కమ్యూనిస్టులే. ఒక సిపిఐ మాత్రం గోడ మీద పిల్లిలా ఉండిపోయింది. ఇక ఎమర్జెన్సీ విధించాక అరాచకాలు మామూలుగా లేవు. ముందు వేటు పడింది మీడియా పైనే. ఏది పడితే అది రాయటానికి వీల్లేదు, ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. కాదంటే ప్రెస్ మూసేయటమే. ఏ నాయకుడినైనా అరెస్ట్ చేసేయచ్చు. అతడు లేక ఆమెతో దేశానికి ప్రమాదం అనే ఒక్క క్లాజు చాలు అరెస్ట్ చేయటానికి. కోర్టుతో కూడా పని లేదు. పైగా జడ్జీలను కూడా భారీగా బదిలీలు చేసేసి ఇందిరాగాంధీకి అనుకూలమైన వాళ్ళని కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టారు. దీంతో ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్కు వ్యతిరేకమైన వాళ్ళెవరిని వదిలిపెట్టలేదు. లక్షల మందిని జైళ్లలో పెట్టారు. ఈ పేరుతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకమైన వాళ్ళని అణచివేయటానికి చూశారు. దీంతో గట్టిగా వ్యతిరేకత వచ్చింది. అణిచివేయాలని చూస్తే సహజంగానే తిరుగుబాటు వస్తుంది. అలాగే వచ్చింది.
జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ప్రతిపక్షాలు వామపక్షాలన్నీ ఏకమై పోరాటాలు చేశాయి. ఎమర్జెన్సీ నిబంధనలను లెక్క చేయకుండా రోడ్డెక్కారు. ప్రజలందరిలోనూ ఇందిరపై వ్యతిరేకత వచ్చేసింది. ఏంటి దారుణం, ఆమె పదవి పోతుందని దేశాన్నే నాశనం చేస్తుందా అంటూ శాపనార్థాలు పెట్టారు. దీంతో వ్యతిరేకత తీవ్రతను గమనించిన ఇందిరాగాంధీ కొందరి సలహాలతో ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు రేడియోలో ప్రకటించింది. మార్చి 21, 1977న ఈ ప్రకటన చేసింది. ఎన్నికలు అనౌన్స్ చేశారు. వెంటనే జనతా పార్టీని జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో మంచి ఘన విజయం సాధించింది జనతా పార్టీ. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఆ విజయాన్ని జనతా పార్టీ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. అందులో వచ్చిన చీలికలతో మళ్ళీ కాంగ్రెసే పవర్లోకి వచ్చింది. ఎమర్జెన్సీ నుంచి రాజకీయ నేతలు గుణపాఠం అయితే నేర్చుకోవాలి. అణిచివేత అనేది తిరుగుబాటుకు దారి తీస్తుందనేటువంటిది తెలుసుకోవాలి. అంతేకాదు, అధికారం సర్వకాలం తమ చేతిలోనే ఉంటుందని విర్రవీగితే ఫలితాలు దారుణంగా ఉంటాయి. చట్టాన్ని, న్యాయాన్ని, ఆఖరకు రాజ్యాంగాన్ని కూడా చేతిలోకి తీసుకోవాలని చూస్తే మట్టిలో కలిసిపోతారు. సరైన నాయకత్వం ప్రత్యామ్నాయంగా నిలబడి ఉంటే ఎమర్జెన్సీ అనే తప్పుకు ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండేది కాదు. ఈ సందర్భంగా మనం నేటి పరిస్థితులను కూడా చూడొచ్చు. నేడు అంతా ప్రజాస్వామ్యయుతంగానే నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ నాటి ఎమర్జెన్సీలో జరిగినవే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. జడ్జీలను మార్చేయటం, కేసులు అన్నీ రాజకీయ ప్రభావంపై నడవటం చూస్తున్నాం. దర్యాప్తు సంస్థలు కూడా దానికి అనుగుణంగానే పనిచేయాల్సి రావటం కూడా చూస్తున్నాం.